మైదా, పంచదారతో కాకుండా గోధుమ పిండి, బెల్లంతో కరకరలాడే చెల్లగుత్తులు, అది కూడా కొత్త చెల్లగుత్తి వాడినా అతుక్కోకుండా పర్ఫెక్ట్ షేప్‌తో రావాలంటే ఇలా చేయాల్సిందే. ముందుగా బౌల్‌లోకి గోధుమ పిండి, బియ్యపు పిండి, వంట సోడా, బెల్లం వేసుకొని వీటన్నింటిని ఒకసారి కలిపిన తర్వాత పిండి తీసుకున్న కప్పుతోనే 2 కప్పుల నీళ్లు కొద్ది కొద్దిగా పోసుకుంటూ ఉండలు లేకుండా ఈ మాత్రం జారుగా ఉండేలా కలిపి మూత పెట్టి గంట పాటు నానబెడితే బెల్లమంతా కూడా పూర్తిగా కరిగిపోయి చక్కగా ఈ విధంగా బ్యాటర్ రెడీ అవుతుంది. ఇప్పుడు పిండిని ఒకసారి కలిపి వేడి నూనెలో ఉంచిన చల్లగుత్తి కాడని పిండిలో ముప్పావు వంతు వరకు డిప్ చేసుకొని హాట్ ఆయిల్‌లో వేసుకొని ఒక్క నిమిషం తర్వాత ఇలా షార్ప్ ఎడ్జ్ ఉన్న నైఫ్‌తో గాని, స్టిక్‌తో గాని సెపరేట్ చేసుకుంటే ఈజీగా వచ్చేస్తాయి. అలాగే కొత్త కాడని వాడాలి అనుకుంటే ఆయిల్‌లో చల్లగుత్తి కాడని ఒక రోజంతా అలాగే వదిలేస్తే మీకు తర్వాత రోజుకి చక్కగా పన్నవుతుంది. ఇలా 15, 20 చేసేసరికి మీరు సెపరేట్ చేయకుండా ట్యాప్ చేసినా కూడా ఈజీగా సెపరేట్ అవుతాయి. అలాగే చెల్లగుత్తి వేసేటప్పుడు ఆయిల్‌లో పడిన ఎక్స్‌ట్రా తోకల్ని ఎప్పటికప్పుడు తీసేసుకుంటే కొత్త వాటికి అంటుకోకుండా ఉంటాయి.